సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలపెట్టి మన్నుకున్న మన యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇచ్చినగా ఆమేన్. ఈరోజు ఈస్టర్, యేసు ప్రభు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజు ఈరోజు. ఆయన తిరిగి లేవడం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడమాట. ఆయన మరణాన్ని గెలిచి లేకపోతే మనకు నిరీక్షణ లేదు. ఈరోజు యేసు ఆయన మరణించి తిరిగి లేకపోతే ఈరోజు మనకు నిరీక్షణ లేదు కదా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు నిరీక్షణ, తిరిగి నిరీక్షణ లేదు. ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నాము. చాలా మంది అంట చెప్పుకున్నారు ఏమని, మేము లేస్తామని, లేస్తామని ఎవరు చెప్పుకున్నారు లేస్తామని. కానీ సమాధిలో అలాగని పిలిపోయారు తప్ప కదా. చేసుకుంటుంది ముందే ఆయన మరణము ఆయనను బంధించి ఉంచలేదు. ఆమేన్. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉందంట, తీసుకోవడానికి నేనే ప్రాణం పెట్టిన చెప్పాడే. మత్తయి సువార్త 28:1. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగా మగ్దలేని మరియా మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండేను. అతనికి భయపడు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుగైన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పిదనను. మందిరే మరి అవి వచ్చారు, అక్కడికి తిరిగి లేచాడు, చూద్దామని వచ్చారు. ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలని కదా. అంటే ఆయన లేచాడని లేదా నమ్మలేదు. ఎన్నోసార్లు చెప్పాడు కదా, శిష్యులు చెప్తే శిష్యులు నమ్మలేదు. కానీ ఆయన చెప్పిందంట, మాట ఇస్తే అంట మాట ఆయన నెరవేర్చుతాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, మరణించి చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే లేస్తాడు అని దేవుడు అన్ని మనము దేవుని నమ్మినప్పుడంట ఆయన చెప్పింది మన జీవితం కూడా ఆయన నెరవేర్స్తాడు.
వారు మహాభయంతో మహా ఆనందంతోను సమాధి వెళ్ళి ఆ శిష్యులకు ఆ వర్తమానం తెలుపబడుతుండగా యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు కొట్టుకొని ఆయనకు రొక్క యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సోదరులు గలిలేకు వెళ్ళవనని వారు అక్కడ నన్ను చూతురని వారితో చెప్పారు. ఇంకో దగ్గర చూసినట్టు మనం 11 వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన కాబట్టి వారు వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని చెప్పుడి, ఇదిగో అది మేము అతని చేయబడిన ఎడలా మేము అతని సమాధిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పింది. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపడం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏదైనా డబ్బిచ్చి ఆయన శిష్యులకు ఎత్తుకెళ్ళారు, మేము ఎదురించగా చెప్పమని చెప్పారు. అది ఇప్పటికీ కదా అబద్ధం. శిష్యులు నమ్మలేదంట, నమ్మలేదు. ఆయన చేశాడని ఇవ్వలేదు. చూసుకున్నాడు. ఆయన కనిపించి తను తాను కనపరుచుకున్నాడు. వాళ్ళ అవిశ్వాసం బట్టి వాళ్ళు కూడా ఆయన గద్దించాడు. స్వార్థ 24:2 సమాధి ముందర ఉండే రాయి దొరికిపోబడి చూచి లోపలికి వెళ్ళేది, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. దీని గురించి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖమును నేలకు మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పే మాట జ్ఞాపకం చేస్తుండేవారు అనేది. అప్పుడు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి నుండి తిరిగి వెళ్ళి ఆయన సంగతులను 11 మంది శిష్యులకు తగ్గిన వారికి తెలియజేసి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు మరియు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రితనంగా వీరు వారి మాటలు నమ్మచ్చు ఏంటంట. అయితే పేతురు లేచి సమాధి పోయి వంగించుకు నారబట్లు మాత్రం విడిగా కనబడను. అతను జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు వీరు నమ్మలేదా శిష్యులు? చెప్తే నమ్మలేవారు, దేశంలో నమ్మలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా సరే ఆయన తిరిగి లేస్తాను ఎంతో ఎన్నోసార్లు చెప్పాడు, అయినా కూడా వాళ్ళు నమ్మలేదు. శిష్యులు నమ్మలేకపోయారు. ఎంత చెప్పినా సరే వాళ్ళు అవిశ్వాసులే ఉన్నారు తప్ప విశ్వాసులు ఎంత చెప్పినా మర్చిపోయి ఆశ్చర్యపడండి. ఇంకా ఆయన లేచున్నాడు, ఆశ్చర్యపడాలి తప్ప వాళ్ళు నమ్మలేక పోయారు. ఈరోజు అంటాడు దేవుని మాట మనిషికి ఎవరికో దేవుడు మాకు దేవుడు అని చెప్పుకుంటూ చెప్పిన వాళ్ళకి దేవుని మాటలు వెర్రితనంగా ఉంటాయంట. నువ్వు సావాలంటే అవుతారా? మన మరణం లేదు, మన మరణించమంటే వాళ్ళు ఉంటారా? అసలు అపవాది అంట వాళ్ళ మైండ్ ని గుడ్డిదనం, వాళ్ళ కళ్ళకి గుడ్డిదనం అంట. కొంతమంది ఒక గర్వం, సత్యం చేసినామా గర్వం అంట. ఈ గర్వం ఎవరికి ఉంటుంది తెలుసా? గర్వం సత్యం చేసినామా నమ్మడానికి అంట. ఇది శాస్త్రులు అంట. సత్యము తెలిసిన వాడిని నమ్మడానికి ఏమొస్తుంది సార్? అటు గర్వం వస్తుందంట. ఆ గర్వం అడ్డు వస్తుందంట. దేవుడు సత్యాన్ని నమ్మడానికి గర్వం కూడా అడ్డం వస్తుంది. వాళ్ళు నమ్మలేరు. గడ్డమంట గర్వము. ఈ రోజు మనం దేవుడి మాట నమ్మకుండా మనకి ఏది అడ్డొస్తుందో చూసుకోవాలి. సత్యాన్ని నమ్మకుండా అది ఏది ఇస్తుందంతా మనం ఏం చేస్తాం? పక్కకు తీసి పడేయాలి. తీసి పడేయాలి పక్కన. సత్యానికి అడ్డం వచ్చేదంతా మనం తీసి పడేయాలి. దేవుని మాటని
కృపని సత్యాన్ని నమ్మాలి. మనకు ఆధారం చేస్తే బైబులేనంట. బైబుల్లో లేని బైబుల్లో ఉందా అంటే నమ్మాల్సింది. ఆమె యేసు మాట తప్ప వేరే మాట దిక్కులో ఉండు. ఈరోజు నువ్వు మరణించవు, మనకు ఆయన నిత్య జీవం ఇచ్చాడు. ఆయన మన దరిద్రాన్ని, మన పాపాన్ని, మన వ్యసనాలను అన్నీ తీసేశాడు. ఆయన తీసుకున్నట్టే తీసుకున్నాడు. ఈరోజు మనం భరించే అవసరం అందులో ఉపవాసం ఉండి చేస్తారు కదా. అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళ మీద, వాళ్ళ క్రియల మీద ఆధారపడుతుంది. దేవుని ఆధారపడే దేవుడి మీద ఆధారపడి ఏసు ఇవ్వాలి అంటే ఏసు అంతా కాదు. అంటే వాళ్ళ మోకాలు ప్రార్థనే ద్వారా అంటే ఏసాయి వచ్చిన మరణించినా మీకు పాపక్షమాపణ లేదు. సార్ నా మోకాలు ప్రార్థన చేసి దేవుడు నా పనులకు వచ్చాడు. అలా మోకాల మీద ప్రార్థన పెట్టి నాకు పనులకు వేస్తా చెప్పాడైనా నాకోసం ఇప్పించాడు. నాకు ఈ మోకాల ప్రార్థన పనులకు తీసుకెళ్తుంది, ఈ ఉపవాస ప్రార్థన పనులకు తీసుకెళ్తుంది. ఇట్లా ఉన్నా కనుక దేవునికి ఉపవాస ప్రార్థన చేసేవాడికి ఉన్నా కాబట్టి, లేదా ఈ ప్రార్థన చేసేవాడు ఉన్నాడు కాబట్టి, లేదా నేను ఇలా ఉన్నా కాబట్టి, నా క్రియలు ఇలా ఉన్నాయి కాబట్టి నేను అందుకే వెళ్తాను చెప్పాడు కూడా నాకు. ఇవన్నీ భ్రమంట. ఏంటి? భ్రమపరిచే ఆత్మ. అందుకంటే భ్రమపరిచే ఆత్మ ఏదో, ఏవి దేవుని సంబంధమైనవి, ఏవి దేవుని సంబంధమైనవి కావునంట. ఆ ఆత్మను మనం పరీక్షించి చూడాలంట. దేవుని సత్య సంబంధమైనవో కావు అని తెలుసుకోవాలి. సత్యాన్ని ఆయన మాట నమ్మితే మనకు ఖచ్చితంగా దరిద్రాన్ని జయిస్తాము. ఆమేన్. శరీరాన్ని జయిస్తాము. ఆమేన్. వ్యసనాలు జయిస్తాము. ఆమేన్. జయించకుండా ఏమి బ్రతుకు మారకుండా ఎప్పుడు అదే స్థితి ఉందనుకో, అదే దరిద్రమే, అవే గొడవలే. అవి అంటే వాక్యం సరిగా నమ్మట్లేదు, ఏదో మనకి వాక్యం అంటే సరిగా లేదు, ఏదో ఉంటది కారణం, ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. చూసుకోవాలి. వాక్యం సరిగ్గా లేదా? అక్కడ ఏసై చెప్పినప్పుడు కూడా అవ్వాలంట. అందుకే 3 రకాలు ఉందంట. ముళ్ళ పూజలంట, రాతి నెలంట, మంచి నేల. మరి ఎట్లా మనం రాతి నేల కొన్నామా, ముళ్ళ పూజలు పడిన ఉన్నామా, లేదు మంచి నేల మీద మంచి నేలగా ఉంటున్నామా? మంచి నేలగా మనం ఉంటే మనకు వాక్యం మంచి ఎంత ఎలాంటి సత్యాన్ని చెప్పినా సత్యం ఊరిలో ఉండదు. అది ఫలించాలి మళ్ళీ మన సరిగ్గా ఉండాలి, నేల సరిగ్గా ఉండాలి. అంటే మన హృదయం సరిగ్గా ఉండాలి. ఆ వాక్యాన్ని తీసుకుని దాన్ని విన్నట్టుగా కానీ విన్నట్టే ఉండదు, తినాలంట వాక్యాన్ని. వింటాం, అది బాగుంది, అక్కడ బిర్యానీ బాగుంది, లేక చికెన్ బాగుంది, అది బాగుంది, ఇది తింటాం. తింటే మనం కడుపు పోతుంది, తింటే ఇక్కడ తింటుంది మనకు, తింటేనే కదా. అలాగే వాక్యం కూడా తినాలి. తినాలంటే తెలుసా? మనం దాని ప్రకారంగా నడుచుకోవాలంట. వాక్యం ప్రకారంగా నడుచుకోవాలంట. దేవుని మాట ముందు అపవాది క్రియలు పనిచేయవు. ఆమేన్. పనిచేసాయా? దేవుని మాట కాకుంటే వాళ్ళు క్రియలు పనిచేస్తాయి కదా. దేవుని మాట ముందు వారి క్రియలు పని చేయవు. ఆ రోజు అందుకేనంట, ఆ రోజు గిరాసి ప్రాంతానికి ఆయన వెళ్తుంటే కదా, సీనా అనే దేవుడు పరిగెత్తుల నుంచి ఏమంటది? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? అప్పుడు నువ్వు బాధపరచడానికి వచ్చినావా? కాలు మీద పడే లేదు వచ్చి అది ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నాను, అయిపోయినా నుంచి వెళ్ళిపోతున్నాను. పోయి పందుల గుంపులకు పోయినా ఒక ఆరంభించానంటే యేసు మాట అదే అన్నమాట.
ఆయన వాక్యం ఉంటే అపవాది చోటు ఉండదు. ఏ ఏ దేవుని మాట. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తీసి చెత్త గుట్లో పడారండి ఈరోజు. ఆమేన్. రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల కాదు, మన నీతి వల్ల కాదు, దేవుడి నీతికి మనము చోటు ఇవ్వాలి. స్వనీతిని వదిలేయాలి. దేవునికి ఇయ్యాలి. ఆయన ఏదైతే ఆయన ద్వారానే సమస్తము సాధ్యమే. ఆయన మరణించి తిరిగి లేవడం మనకు అన్నిటిలో అత్యధిక విజయాలు ఇస్తాడు. ఆమేన్. ఆయన మరణాన్ని జయించాడు. జయించి ఆయన శరీరుగా ఉన్నాడు. మనం కూడా క్రీస్తులో అత్యధిక విజయం పొందుకోవడం అన్నిటిలో. ఆమేన్. అన్నిటిలో ఆయన ధనవంతుడై ఉండి ఆయన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులను కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తమే. ఈరోజు అనండి, నా నిమిత్తమే. చెప్పండి మాట, నా నిమిత్తమే. నా నిమిత్తమే. ఏం చెప్తారు ఆయనకి ఈనాడు మళ్ళీ ఆయన ఏంటంటే సత్యమాట మనోబలు వింటూ ఉండాలి. ఒకసారి మర్చిపోతాం. ఆమేన్. మైండ్ లో తొలిగిపోతాడ. హృదయమైన పనుల మీద వాక్యాన్ని రాసుకోవాలి. యేసు మాటలు రాసుకోవాలి. చెప్పండి మాట, నా నిమిత్తము యేసు ఆయన ధనవంతుడై ఉండి తాన దారిద్ర్యం వలన నేను ధనవంతులను కావాలని నా నిమిత్తమే ఆయన దరిద్రుడాయను. ఎందుకు ఆయన దరిద్రం భరించాడు అంటే ఆమె కోసం. చదవండి అబ్బా, నాకు సింహస్లాం లేకుండా పర్లే. ఓ సీత పనులు చూస్తుంటే సరే కొద్దిగా ఎక్కువ ఎక్కువ అంటే వేసుకోవట్లేదు. వేసే కదా ఎక్కువ నవ్వుదు. ఇక్కడ ఏ సమయం లేదు. ఇక్కడ రిజర్వేషన్ అక్కడ ముందే బుక్ చేసుకోవాలి. లేదు అక్కడ కొద్దిగా చాలు అంటాడేమో తీసుకో. అడుగుతుంది ఎక్కువ అడుగు. ఆ పని పట్టే అనుకున్నా కారు బంగ్లా అన్ని బంగ్లా ఇవే అని అడిగేది అడుగుద్ది ఇవి చెప్తాడు ఆయన. దీవించదని అడుగు విషయం ఏంటంటే అడిగి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన తల మీద అయిపోయింది తెలుసా, దేవుని ఆశీర్వాదమే మన తల మీద ఉంది. ఆమేన్. ఈ రోజు మన మీద నీ మీద ఎలాంటి శాపము లేదు. ఎందుకు లేదంటే నీ శాపము నా శాపం యేసు ప్రభు మీద వేసేసుకున్నాడు. మన మీద శాపం లేదు, ఆశీర్వాదమే ఉందంట. అందుకేనంట పొలంలో పోయినా దీవెనంట, పట్టణంలో పోయినా దీవెనంట, ఎక్కడ పోయినా ఈరోజు ఆశీర్వాదమేనంట. ఎలా సాధ్యం చేసేది? నమ్మడం వలన. నమ్ముట వలనైతే. అందుకే అంట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తలు సాధ్యమే. ఈ మాట చాలా చెప్తారు కానీ సమస్తం సాధ్యం అంటారు కానీ రోగాలు ఉంటాయి అంటారు, దరిద్రం ఉందంటారు, పాపం ఉందంటారు, శాపం ఉందంటారు, అన్ని చెప్తారండి. ఈ మాట నమ్ముడు నీ వల్ల నమ్మవానికి సమస్తం సాధ్యం అంటారు కానీ మన క్రియలు చేస్తారనమాట. నువ్వు ఇట్లా ఉంటే అది నీకు తెలుస్తుంది. క్రియలు వదిలేసేసారు. ఈ క్రియలు కాదంట, విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాసం మూలముగా క్షమించును. ఆమేన్. ప్రతిసారి నమ్మకాదు కాదంట. గుడ్ ఫ్రైడే చెప్పాను కదా, గుడ్ ఫ్రైడే ప్రతిసారి ఏదో 7 మాటలు చెప్పి ఒక్కొక్క గంట ఒక మాట ఒక్కొక్క మాట ఒక్కొక్కరు ఒక్కొక్క షిట్ అనమాట. మూడు దాకా ఎందుకంటే 3 గంటలైనా సులువు మీద 3 గంటలు మరణించాడని కరెక్ట్ 3 గంటలు ఉపవాసం అయిపోతుంది. అంటే ఉపవాసం చేసి ఏం చేస్తారు, దేవునికి ఏమి ఇస్తున్నారు వీరికి వాళ్ళకి
అంటే దాన్ని చెప్తున్నారా నేను ప్రేమ నాకు అని అది ఉపవాసం ఉంటాయండి. అందుకే నా కోసం ఏడుకండి తెలిసి వాళ్ళు చెప్పు ఫస్ట్ రక్షించుకో తర్వాత స్వార్థ చెప్పారంటే ఆమేన్. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత బయట నీ కోసం నీ పిల్లల కోసం నువ్వు మారంటే మారాలని చాలా మంది ఉన్న సంఖ్య మారలేరంట. ఎందుకు వాళ్ళు ఎవరు మారలేరంట. మార్చే శక్తి ఎవరిలో తెలుసా? దేవుడునే. అందుకు ఆయన పరిశుద్ధాత్మని నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడు? ఎవరైతే యేసు ప్రభుని సొంతానికి అంగీకరించి బాప్సం పొందుకుంటారో పరిశుద్ధాత్మతో వాళ్ళు ముద్రించబడ్డారు. ఆమేన్. యేసుని అంగీకరించి బాప్సం పొందుకోవడం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందుతున్నావు. గిఫ్ట్, వరం అంతే. పాత్రమైనదే దావీదు దేవా పరిశుద్ధాత్మను తీసేది అంటాడు కదా. పరిశుద్ధాత్మ తీసేది నా పైన పాత్ర క్రియలు బట్టి వచ్చేవాడు, క్రియలు బట్టి పోయేవాడు. ఇప్పుడైతే క్రియలు బట్టి రాడు, క్రియలు బట్టి పోడు. అంత యేసు వలనే ఆయన నమ్మి రక్షణ పొందుకుంటే బాప్సం పొందుకున్నప్పటి నుంచి పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుని పిలిచే అవసరం లేదు. కరెంట్ ఉంది, మా కరెంట్ లేదని పిలిపిస్తే బాగుంటుందా? కరెంట్ వచ్చేయమంటాడు. ఇంట్లో ఏమంటాడు? నీకు దిమాగ్ ఉంది అని అంటాడు. ఏంది జోక్ చేస్తున్నావా? దిమాగ్ ఉంది నీకు. కరెంట్ ఇంట్లో పెట్టు, మా కరెంట్ లేదంటావా? స్విచ్ చేసుకుంటే కరెంట్ వస్తుంది, ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ వస్తుంది, లైట్ వేసుకుంటే లైట్ వస్తుంది. అట్లా పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవ దిగిరా 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 అంటే ఆయన అన్నాడు. అరే నీలో ఉన్నాను రా బాబు అని ఆయన అంటాడు కదా. నీలో ఉన్నా నేను. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎక్కడి నుంచి బయట నుంచి రాడంటే కొత్తగా ఆయన అసలు అప్పుడైతే ఇంకా బాప్సం పొందని వాళ్ళ మీద దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరము. ఆయన మనలో ఉన్నాడంట. ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక అగ్ని నాలుగులాగా కనబడి అలా కనబడిందంట. అలా దిగి వచ్చాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంట. వాళ్ళ శక్తిని తట్టుకోలేక ఉన్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ బిహేవియర్ చూసి అంటే అందరూ అనుకున్నారు సార్ వీరు మత్తుతో వీరేం కొత్త మధ్యంలో నిండి ఉన్నారు వీరు అని అన్నారు. ఎందుకు వాళ్ళని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రక్షణ పొందిన మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి బయట నుంచి రాడంట. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన వాడుకోవాలంతే. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయని అడగాలి, నీలాగా నన్ను మార్చు అని అడగాలి. ఆమేన్. అంతేగాని దిగిరా 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 అనిపించే అవసరం లేదు. ఎక్కడి నుంచి రాడంట ఆయన. ఆమేన్. వారికి అవసరం లేదు. ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే రక్షణ పొందిన వారికి, సత్యము తెలియని వారికి, కొత్త వారికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. వాళ్ళు రక్షణ పొంది నమ్మి బాప్సం పొందినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఆమె కొంతమంది జీవితాన్ని పరిశుద్ధాత్మ పొందుకుంటూనే ఉంటారు. అడిగితే ఏం పనులు ఎప్పుడు రకరకాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడి గురించే రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి ఇది వచ్చేస్తున్నాడు ఆయన కొత్తగా రకరకాల టీచింగ్స్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎవరిలో ఉన్నాడంట? మనలో ఉన్నాడు. ఎందుకు మనం ఈరోజు అంట మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఆమేన్. ఎవరంటే మనము మీరు దేవుని ఆలయమని ఎదుగుతా. పరిశుద్ధాత్మకు మీరు ఆలయమని మీరు ఎరగరా? మీరు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆలయమై ఉన్నామంటున్నా. అది నమ్మాలి, విశ్వాసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగిరా దిగిరా చూసే అవసరం లేదండి. ఎక్కడ నుంచి మనలో ఉన్నాం అంతే. ఆయన పునరుద్ధానుడై అన్ని సమాప్తం చేసి
మనకు బదులుగా ఆయన మరణించి మరణపు ముళ్ళను విరిచేశాడంట. ఈరోజు మనకు మరణము లేదు. రాసిన పత్రిక 13 మరియు అపరాధం వైపు శరీరం అనేది సున్నతి పొందకపోతున్నాడు. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తీసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ఏంటంట, ఆయనతో పాటు జీవింప చేసెను. వేసుకొని మరణిస్తాడా? మనం తినేసిన తర్వాత మరణిస్తాడా? మరణించాడు. ఈ రోజు కూడా మనం కూడా ఆయనతో పాటు ఆయన ఎలాగో మనం కూడా అలాగే మనం కూడా ఆయనతో పాటు ఆయన మరణించాడు రియల్ గాని మన బాప్సం ద్వారా ఆయనతో ఐక్యం గలవారై ఉన్నమాట కదా. ఆయన మరణంలో ఐక్యం గలవారై ఉన్నమాట. మనం కూడా మరణించాము. ఈరోజు మనకి ఏ అడ్డు లేదంట. మనం దీవించబడకుండా మనకున్న మన పాపాన్ని, మన శాపాన్ని, మన రోగాన్ని, మన వ్యసనాన్ని అన్ని ఆయన భరించేసి మన అన్ని మన అపరాధాలను తుడిచివేశాడంట. ఆమె మనకు అడ్డం లేకుండా ఎత్తి పడేశాడు. ఆజ్ఞ పెట్టుకున్నారా? పోయినారా? అంతేగా. ఏం చేయాలంట? ఆజ్ఞలు వల్ల పక్కన పెట్టేసారు, తీశారు ఆజ్ఞ. అవి ఆజ్ఞలు ఉన్నాడైతే తీసి అమేన్ అది తీసేం పెట్టుకో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు అని ఆదేశించు. ఏమని? నిన్ను వలనే పొరుగు అని ప్రేమించు. ప్రసాద్ భక్తి అవసరం. భక్తి శాస్త్రం అవసరం అలాగే అంట. భక్తి భక్తి ఉండదు లోపల, శక్తి ఏముంది అనమాట. పైకి భక్తి వరకు కొండరా లోపల దేవుని శక్తిని ఆశ్రయించే వారు, ఆశ్రయించని వారిగా ఉంటారు. ఈరోజు లోపలంతా నటన, బయటంతా భక్తులాగా అనిపిస్తారు. దేవుడు నచ్చదు, వేసుదని అస్సలు నచ్చదు అంట. అందుకని దేవుడు అంట హృదయాంతరంగము వెలిగిన వాడు అందుకంటున్నాను సార్. కలిసి లోపల ఆడుకో, స్ట్రైట్ కాదు, లోపల క్లీన్ చేసుకో. హృదయాంతరంగంలో వెలిగిన వాడు. దేవుడితో మనం ఎలా ఉన్నాము, మన స్థితి ఏదో అలానే దేవునితో ఉండాలి. దానివల్ల ఈ స్వనీతి వల్ల ఏమి తెలుసా? సర్వమాట అతిశయం వస్తుంది తప్ప దానివల్ల ఏం రాదు. స్వనీతి ఏం చేస్తుంది తెలుసా? స్వనీతి దేవుని దూరం చేస్తుంది తప్ప, అసహించడానికి వీలు పడుతుంది తప్ప దేనికి పని కాదు. అందుకే అతిశయించువాడు దేవుని అందే అతిశయించుక వలెను. ఈ రోజు మనకు ఏ అడ్డు లేకుండా అడ్డులను తీసేసాడు. ఆయన మనం దీవించేశాడు, ఆశీర్వాదించేశాడు. అదొక వాగ్దానాలు యేసులో అవును. ఆమేన్. ఎప్పుడైనా ఐశ్వర్యవంతులు అని చెప్పారా? నేను రాజు అని చెప్పారా? ఐఎమ్ కింగ్ అని చెప్పారు ఎప్పుడైనా? అవి చెప్పడం చాలా కష్టం. అవే రావాలి, భూమిని గడ్డని ఇవైతే చెప్తారండి ఈజీగా. సాక్రిమెంట్ లో కూడా పందిని, కుక్కను, రూల్స్ రెగ్యులేషన్స్ తీసివేయాలని ఆయన వచ్చాడు. అందుకేనంట ఆయన ఆవిడ ఇంత చేశాడంట. అప్పుడు చూస్తేనే, అప్పుడు చేశాడు తప్ప అంట. ఇప్పుడు ఆలోచిస్తాడంట. అప్పుడు మర్డర్ చేస్తేనే అది హత్య. ప్లేస్ రోజు ఏం లేదు తెలుసా? సహోదరు చూసి ద్రోహి అంటే నరకానికి అంట కదా. మీరు ఉపచారం చేయవద్దు అన్నమాట వినాలి
ఇలాంట వ్యభిచారం చేయవద్దు మాట విన్నారు కదా, ఏదది వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగు అని ఏది ఆశించొద్దు, నీ పొరుగు అని నీ పొరుగు అని ఏది ఆశించొద్దు అని చెప్తారు కానీ ఆశించారు. చెప్పేవాళ్ళు అది చేస్తారంట. ఇది నీ పొరుగు అని ఆశించొద్దు అని చెప్తారా, మనం ఆశించారు వాళ్ళే. కానీ అన్నాడు వ్యభిచారం చేయొద్దు మాట వినాలి కదా, నేను మీతో చెప్పుకునేది ఏమనగా ఆ చూపుతో ఆ చూపుతో ఆలోచిస్తే అప్పుడే చేసి తప్పు చేసేసినాడు. బాబు చాలా మంది అర్థం కదా, ఇంతకన్నా ఏం చేస్తాను అనుకున్నారు. ఆయన వచ్చి ఏదైనా ఫ్రీడమ్ చేశాడంటే, ఏమన్నా తగ్గించాడు, ఏమన్నా కృపణించాడు, చేశాడు, ఏది కఠినంగా చేశాడు, చేస్తాడు. అసలు ఇది అర్థం అదే అనుకుని ఇక నిజంగా నమ్మి చాలా మంది దేవుడి దూరంగా వెళ్ళిపోతారంట. ఒకసారి నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ క్లాస్మేట్ ఏం చేసిన ఒకసారి చర్చలు తీసుకొచ్చిన ఒకసారి వాళ్ళు ఏంటంటే ఆవిడ రాసిన బుక్ కూడా చూసి నరకానికి బుక్ చూసి బాబు నాకు ఆ బుక్ అక్కడ ఆ బుక్ భయపడ్డాడు. ఫస్ట్ వచ్చాడు ఇంట్రెస్ట్ గా చూసి భయపడ్డాడు అన్నమాట. అంటే ఈరోజు ఎట్లా ఉన్నాయంటే భయపడే వచ్చేవాడు కూడా ఒకదారి ఏదారు వాక్యం పారిపోయేలాగా ఉన్నాయి. సత్యం లేదు, దేవుని ప్రేమ కల్పించదు. ఆమేన్. మత్తయి యేసు మత్తయిని చూసి నన్ను వెంబడించు జక్కయ్య ఇంటికి వేసుకొని రాగానే జక్కయ్య ఏం చెప్పాడు, ఎవరితో అన్యాయంగా తీసుకున్నారు వాడు 400 తిరిగి ఇస్తాను. ఎట్లా అన్నాడు ఆయన జక్కయ్య, ఇతడు అబ్రహాము కుమారుడే 400 అన్యాయం తీసుకుంటే మార్పు ఎట్లా వచ్చిందంటే ప్రేమ వలనే. యేసులో సుందర్ లాంటి అసలు వాళ్ళంతా ట్యాక్స్ కలెక్టర్ అంటే సొంత ప్రజలతో డబ్బులు తీసుకునేవారంట. వడ్డీలు వాళ్ళు చూసే ప్రజలకు అసహ్యమంట. వాళ్ళు చూసి ఎవరు ప్రేమించేవారు కాదు, అసహించుకునేవారు. సుంకరు పాపులు అంటే పాపులు సెకండ్, సుంకరు ఫస్ట్. అంటే అంత డేంజర్ వారు, అంత అసహించు, అంత వాల్యూ లేదు వారికి. అలాంటి సుంకర్ ఇంటికి యేసులో వస్తాయి. ఆమేన్. అత్తయ్య సుంకరే, జక్కయ్య సుంకరే వస్తాను చెప్పాడు ఇంటికి. ఆ ప్రేమ చూపిస్తే మారిపోయినాడు జక్కయ్య. తిరిగి 400 తిరిగి ఇస్తాడు. ప్రేమ ద్వారే, అందుకని ప్రేమ మాట్లాడారు సిద్ధే మారు కదా. ఇక్కడ చూసినప్పుడు మనం అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 తీసుకున్నాం. శాస్త్రులు ఎందుకంటేను ఫస్ట్ చూద్దాం 17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. ఇక్కడ ఆకారం మిగతా అర్థం కొట్టివేయ తలంచవద్దు అంటే కొట్టివేలే పాటించాలేమో అనుకుంటారంట. కింద చూడాలంట, కింద చదువు పైన చదివేసి ఇక ఇదే ధర్మశాస్త్రమే. కింద చూద్దాం, నెరవేర్చులకే కానీ కొట్టివేయటకు రాలేదని అంటే కొట్టివేయటం ఉంది అంటారు. తర్వాత చూద్దాం, ఈ కింద చదువుకుంటూ కింద మొత్తం అది ఉంటుంది. ఆకాశము భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇట్లా అర్థం చేసుకుంటాం. మధ్యలో ఎగిరిపోతారు. మధ్యలో ఏముంది ఆకాశము భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. ఎప్పటిదాకా గతించే ధర్మశాస్త్రము చెప్పండి? నెరవేరు వరకు అని. నెరవేరు వరకు మాట గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగా నెరవేరు వరకు. మరి యేసులో నెరవేర్చడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం యేసయ్య. ధర్మశాస్త్రం నెరవేర్చడం ఎవరి వల్ల కాదంట. వచ్చింది ఆయనే, నెరవేర్చింది ఆయన. అదేం తెలుసా? దేవుని స్టాండర్డ్స్,
దేవుని నీతి, అది దేవుని స్టాండర్డ్స్. దేవుడు అసలు ఎవడు ఉంటాడు సాధ్యం కాదు, పాటించడం ఎవరు సాధ్యం కాదంట. యేసు ప్రభునే పాటించి దాన్ని పర్ఫెక్ట్ గా పాటిస్తేనే అది క్లోజ్ చేసి అది నెరవేర్చబడుతుందంట. అది జరగదు ధర్మశాస్త్రం, ఎవరు కూడా సాధ్యం కాలేదు. యేసు ప్రభు కోసమే అది ఇచ్చింది. ఆయన కోసమే, ఆయనతో నడిపించడానికి ధర్మశాస్త్రం బాల శిక్షకుడు ఆయను. ఇప్పుడు ఏం చేద్దాం? నెరవేరు వరకు. ఎప్పుడు దాకా? నెరవేరు వరకు. దాని నుండి ఒక ఒళ్ళైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా ఎప్పుడు దాకా? నెరవేర్చు వరకు. ఈరోజు నెరవేర్చబడిందా లేదా ధర్మశాస్త్రం? నెరవేరు వరకు అంట. ఈరోజు మన ధర్మశాస్త్రం యేసు నెరవేర్చబడింది. ధర్మశాస్త్రం యేసులో నెరవేర్చబడింది. చెప్పండి, చెప్తే కొద్ది గుర్తుకుంటుందని చూపిస్తున్నాం. నెరవేర్చబడిందా లేదా? పాఠం చేస్తామా? లేదు. ఈరోజు అన్న దేవుడు అంత నెరవేర్చేసి ఒకటే ఒక మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అది అక్కడే చెప్పు. అది మాట వదిలిపెట్టాలి. అన్ని చెప్తే అన్ని రూల్స్ పాటించాలి. అందుకని కరేపాకులో పుదీనలో తీసేస్తారు దశమాలు, కానీ అసలే వదిలిపెడతారు. ఏంటి? నీతి న్యాయములు కనికరము. నీతి ఉండదు, న్యాయం ఉండదు, కనికరం ఏదో ఉండవు, కానీ రూల్స్ పాటించాలి అనుకుంటారు. కొత్తిమీర, కరివేపాకులు, ఆకులు, ఈ ఆకులు అన్నింటిలో దశమాగం అంట. రూల్స్ అంటే కరెక్ట్ వారం, కరెక్ట్ వారం ఆధారం తప్పకుండా 3-4 కరెక్ట్ చేసుకోవచ్చు దేవుడు. వెరీ గుడ్ అని ఇట్లా మెల్ల దండేస్తాడు పైన. గుడ్, గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని దేవుడు రివార్డ్ చేస్తాడు. తక్కువ మెయిన్ చేస్తాను చెప్పాడా? షబాష్ షబాష్. కొట్టండి చెప్పాలి, పర్వాలేదు కొట్టండి. చెప్తాను ఆయన అంటే అనుకుంటారు కరెక్ట్ ఆదివారం తప్పకుండా. ఆదివారం మీద ఏంది, సోమవారం మీద ఏంది, మంగళవారం మీద ఏంది, బుధవారం మీద ఏంది, గురువారం మీద, ప్రతిరోజు ప్రతి మినిట్ దేవుడు ఇచ్చిందే. ఆమేన్. ప్రతిరోజు స్వార్థ ప్రకటించాలి. దేవుని సన్నిధి మన మీద ఉంది, దేవుని మందిరం మనమే. అందుకని ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు, నా మాట వినకుండా ప్రభువా ప్రభువా ఎందుకు పిలుస్తావు? ఏదంట, నా మాటలు పక్కకు వెనక్కి తోచేస్తున్నావు, కానీ ప్రభువా ప్రభువా పిలుస్తున్నావు ఎందుకు అన్నాడు ఆయన. ఆయన ప్రార్థన, ఆయన ఊరిని ప్రభువా పిలిచేవాళ్ళు కాదు ఆయన కావాల్సింది. ఎవరు చేసా? ఆయన పని చేసేవాళ్ళు కావాలి, స్వార్థ ప్రకటించేవారు కావాలి. ఆయనకి కొత్త ఆత్మకు రక్షింపబడాలి, అంతే. ఈరోజు ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? ఇంకోటి ఏంటంటే 2026 కదా, 2026 సంవత్సరాల క్రితం ఆయన మరణించిందా? ఆయన దృష్టికి 1000 ఒక్క దినం 1000 దినం అంటే ఒక్క దినం, ఒక రోజు స్నానం ఉంటాయి. ఇప్పుడు 20 అయిపోయిందా? 2 రోజులు 2 రోజులు అయిపోయి అంతే. 1000 దినం ఆయన ఒక్క రోజుతో సంవత్సరం అంతే. ఆయన చెప్పలేదు. అంటే మనం ఎట్లా ఉండాలంటే సిద్ధపడి ఆయన ఈ మూమెంట్ లో వస్తామని ఉండాలి. ఎందుకంటే దొంగ ఎప్పుడు తెలియదు మనకి. దొంగ ఎప్పుడు వస్తాడు చేస్తే మనం జాగ్రత్త పెట్టుకున్నాం కదా, ఆ దొంగ వస్తాను అంటే రెడీగా ఉండాలి. ఈ క్షణంలో, ఈ మూమెంట్ లో మధ్యకాలంలో వచ్చినానుకో, ఎంతమంది ఎత్తపడతారు, ఎంతమంది నిలబడతారు. నేను ఎంత పడతాను చేయండి ఒకసారి. ఎట్లా? ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎట్లా ఎత్తపడతారు? ఎట్లా ఎత్తపడతారు? పర్ఫెక్టేనా? అంటే మీరు పర్ఫెక్ట్ నీతిమంతులా పర్ఫెక్ట్ గా? ఏ మిస్టేక్ లేదా? ఒక అక్షరం కూడా లేదా? అలాంటి వాళ్ళే ఎత్తపడతాడు. ఒక పాటన ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా నరకానికి. ఒక్కటున్నా కానీ మీరు ఎవరి ద్వారా ఇస్తున్నారు? ఎవరి రక్తం ద్వారా ఇస్తున్నారు? యేసు రక్తము ద్వారానే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఆయన రక్తంలో ఒక్క లోపం లేదంట, ఒక్క మచ్చ, ఒక్క తాగు ఆయన రక్తంలో లేదు. నిర్దోషమైన, నిష్కలంకమైన
ఆయన రక్తము ద్వారానే మనం ప్రవేశించేది. చెప్పాలి, అయ్యా నేను నీతిమంతునే ధైర్యంగా చెప్పాలి. కాలర్ ఎగిరేసుకుని చెప్పాలంట. యా నేను పల్లకి వెళ్తాను పోయి ఇళ్ళకి వెళ్తా, నేను దేవుని రాజ్యం ఉన్నాను నేను చెప్పాలంట. యా నేను ఒక్క మిస్టేక్ లేవు, నేను నీతిమంతుని చెప్పాలంట. ఆయన నీతి, దేవుని నీతి అయినా ఈరోజు మనం ఎవరు దేవుని నీతి మనకి ఇచ్చాడు ఈరోజు. మన క్రియలు బట్టి కాదు, శరీరాంశం చెప్పదంట దేవుని మాట. ఆయన ద్వారా మనం నీతి మంతులుగా తీర్చబడ్డాము. మన నీతి కాదంట, మనం నీతి మంది ఎప్పుడు కాదంట శరీరం తీసుకుంటే ఎవరు సాధ్యం కాదు. కాబట్టి నిలిచాడంట ఆమె ఆ నీతి మంతులు తిరగడం కాలే అంటే నీతి మంతులు ఉన్నారని అర్థం కాదు. ఇక్కడ నీతి మంతులు లేడు, ఒక్కడు లేడు. దావీదు నీతి మంతుడు కాదు, మోషే నీతి మంతుడు కాదు, ఎవ్వరు దానియేలు షద్రకు మేషకు కాదు, ఎవ్వరు రారండి. ఎందుకు? మనిషి రక్తంలోనే పాపం ఉందంట, తల్లి గర్భంలో పాపంలో ఉన్నాడు దావీదు అన్నాడు కదా. అది ఎట్లా వచ్చింది? మనిషి చేస్తే కాదు కానీ ఆదాము నుంచి వచ్చిందంటే కదా. ఆదిత్రమే పాపము, పాపం వల్ల జీతము మరణము, ఆ మరణము యేసు మింగేశాడు. ఆమేన్. మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. టఫ్ అండి, చాలా కష్టంగా అర్థం చేసుకోవాలి. తన అర్థం ఒకసారి ప్రవేశిస్తే ఈజీ. ఎందుకంటే నరకానికి హైవే లక్షల మంది పోతుంది అంటాను, కానీ పరలోకి ఎట్లుందంటే ఇరుకు. కొద్దిమంది నంబర్ ఎందుకు? చీకటి వెలుగునదే కాదంట. ఎందుకు? దానికి క్రియలు చెడ్డవి కాబట్టి శరీరాన్ని చూసుకుని మాట్లాడదు. అందుకని దేవుని వైపు చూసి దేవుని నీతి ఈరోజు మనం పన్నెండా చూపిస్తాం. తర్వాత ఇక్కడ చూద్దాం. ఆయన మన యేసు వచ్చాయన ఈరోజు అయితే ఇప్పుడు ఏముండే చెప్పారు, ఇది పెట్టుకోవాలి, ఇది దీన్ని పట్టుకోవాలి, మనసు వదిలిపెట్టాలి. నా క్రియలు బట్టి కాదు, యేసు ద్వారా నేను పరలోకం వేరు. ఆల్రెడీ ఆ రాజ్యంలో ఆయనతో పాటు పక్కన కూర్చున్నామని చెప్పాలంటే ఉన్నామండి ఆల్రెడీ. ఆమేన్. ఇక్కడ జీవించేది మనం కాదు, మనలో జీవిస్తుంది పునరుద్ధానుడైన యేసు ప్రభునే. ఆమేన్. ఈ రోజు క్రీస్తుని ధరించుకుని ఉన్నాము. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే నెరవేర్చేసి క్లోజ్ అయిపోయిన తర్వాత కాబట్టి 19:6 ఈ 6 మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు చేయబోధింపడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పులారని. అయితే వాటిని గైకొని ఏం గైకొని యేసును గైకొని యేసుని గురించి మాత్రమే చెప్పాలి. ఆమేన్. పరలోక రాజ్యంలో గొప్పవాడు. శాస్త్రుల నీతి కంటేను పరిశుద్ధుల నీతి కంటేను మీ నీతి అధికం కాని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎవరి నీతి కంటే? శాస్త్రుల నీతి కంటే. పరిశుద్ధులు వారు కార్యభాగంలో కొంతమంది వాళ్ళు దశభాగం పర్ఫెక్ట్. వారి నీతి కంటే మన నీతి అధికంగా వాళ్ళు ఎట్లా సాధ్యమని? దేవుని నీతి. మెయిన్ యేసు ప్రభు ఇచ్చిన మనకు నీతినే. ఆ నీతేనంట వాళ్ళకి అధికమే కదా, పర్ఫెక్ట్. ఏ రూపం లేదు ఆయన నీతి, ఆయన రక్తంలో. ఇక్కడ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తారు 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఆయన చేశారంటాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. వ్యర్థుడా అంటే సభకు ఇవ్వబడతాడంట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని లోనగును. ఎన్నిసార్లు ఎవరైనా ద్రోహి అన్నప్పుడు కదా, మంచివాడు కాదు కదా, అసలు తుమారుడు వాడు. ఆయన నరకాగ్ని ఇక్కడ చెప్తే నరకాగ్ని అంట. దుర్మార్గుడు అంటేనే, దుర్మార్గుడు అంటేనే యేసు చెప్తున్నాడు. అంటే ఏమైంది అక్కడ? ఒకప్పుడు మర్డర్ చేసి చంపేస్తే నరకాన్ని కలిగి దుర్మార్గుడు అంటే నరకాన్ని. యేసు ఏం చేసినాడు? దాన్ని ఇంత దానికి తెలియజేసినాడు. ఎందుకని? అమ్మ నా వల్ల కాదు నాయన పండించడము, నీవే నాకు దిక్కు అని యేసు ప్రభు కాళ్ళ మీద పడాలనే. ఆమేన్. అందుకే ధర్మశాస్త్రము యేసు వద్దకు
నడిపించడానికి బాల శిక్షకుడాయెను. ఇది అన్నమాట కాదు. గలితీయులకు, రోమీయులకు రాయబడి ఇవన్నీ ఉన్నాయి. అందుకే వీరికి ఆప్షన్ ఉండదని దాన్ని ఇంకా తెలియజేసినట్టు ఇంకా తర్వాత చూద్దాం. తర్వాత కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద సోదరునికి విరోధం ఏమైనాను కదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధానం పడము. ఆ తర్వాత వచ్చిన అర్పించు. నీ ప్రతి వారితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానం పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతి వారికి నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రోతికి అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపలికి రాదేమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కదా సమాధానం ఫస్ట్ ప్రార్థన కాదు, ఫస్ట్ సమాధానం పడాలి. లేకపోతే మళ్ళీ చెరసాల పోతావు. తర్వాత వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీద చెప్పునేదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. శాస్త్రీయ పరిస్థితి వాళ్ళతోనే మేము పాటిస్తాం అనుకుంటారండి. పాటించగా అనుకుంటాను, కానీ ఎవరో కాదు. దాన్ని బట్టి గర్విస్తున్నారు. దాన్ని బట్టి అందుకే ఆయన చెప్తున్నాడట యేసుప్రభు, నేను చెప్పుకునేది ఏమనగా ఒక స్త్రీని మోహభుజంతో చూచువాడు అప్పుడు చేసే తప్పంట. ఇప్పుడు ఆలోచిస్తేనే తప్పు చేసినట్టు. ఇంకా ఎట్లా సాధ్యం అది? మరి వ్యభిచారం ఎక్కడ వెళ్తారు? వ్యభిచారం ఎక్కడ వెళ్తారు? వ్యభిచారుడు ఉంటాయి ఇంకా నమస్సులు, ఇంకా తిరిగి వాళ్ళు, అగ్నిగుండంలో వాడు గుర్తొస్తుంది కదా. ఎప్పుడు ఇవే గుర్తొస్తుంటాయి. ఇది భయం అవుతుంది. ఇట్లా ఆలోచన ఇట్లా ఆలోచిస్తాను. ఆ చూపుతో వాళ్ళు చూస్తేనే వ్యభిచారం చేస్తాడు. వ్యభిచారం ఏం చేస్తారు? ఎట్లా పరిస్థితి నరకమేనా అని ఏం చేస్తారు? ఎట్లా అంత పర్ఫెక్ట్ ఉంటాడు, అంత పర్ఫెక్ట్ ఎవరుంటారు? ఎవరో సాధ్యము ఎట్లా నరకానికి వెళ్ళేది కాబట్టి అపోజిట్ మునిగిన వాడు ఎట్లా ఎట్లా నిండా మునిగి ఇంకో ముంచేసాడు. మునిలో ఎట్లా మునిగినామో ఇంకా మునిగి లోపల కానీ లోపల కాసిపోతారంటే అంతే. ఎట్లా అవసరం ఇంకా విచారణ వెళ్తారు. ఆ చూపుతానేనంట. దుర్మార్గ ద్రోహి అంటేనే నరకానికి అంట. అసలు పళ్ళకు వెళ్ళా ఎట్లా నాకు అవసరం లేదు. ఇంకా అన్ని ఇంత స్ట్రిక్ట్ ఎట్లా నేను అనుకుంటుంది. ఎట్లా ఎట్లా పడేస్తున్నాయి ఇంత ఉన్నాయి అనుకుంటున్నా. నాకు కూడా తెలియదు కాదు. తర్వాత ఉండే ఇంకా తర్వాత ఉంది కదా ఏముంది అని పీకోవడమే చుట్టూ వేసిన తర్వాత ఏముంటుంది సార్? నీ కుడిగా నేను అభ్యయించను పరిచిన దాన్ని పెరిగి ఎదుగుతుందని భార్యము నీ దేహం అందే పడకుండా నీ అవయం ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. తర్వాత నీ కుడి చేయి అభ్యంతరం పరిచినలా దాన్ని నరికి ఎదురుని పారివేయము. నీ దేహం అందే నరకుండా పడకుండా నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. ఏదంట? చే అభ్యంతరం పడితే చే నరికి పక్కన పడేయాలి. కన్ను అభ్యంతరం పడితే కన్ను పీక్కోవాలని. ఇంకా తెలుసు గుడ్డోలు, కుంటోలు, చేయలేరు. ఎవరు పర్ఫెక్ట్ కదా. ఎవరు పర్ఫెక్ట్? దేవుడు ఒకటే. దేవుడు తప్ప ఎవరు పర్ఫెక్ట్ లేడండి. ఆమె మంచివాడు ఆయన ఒక్కటే, నిర్దోషి ఆయన ఒక్కటే, నిష్కలంకముడు, పాపములు చేరక ప్రత్యేకమైన వాడు ఆయన ఒకటే. నాలో పాపం ఉందని ఆరోపించగలడానికి సవాల్ చేసిన ఏకైక వ్యక్తి ఏకైక దేవుడు యేసు మాత్రమే. ఏ మనిషి పర్ఫెక్ట్ కదా. కానీ ఎట్లా కాళ్ళు పీక్కోవాలి? కళ్ళు చెడు కాళ్ళు కళ్ళు పటాన్ని పీక్కోవాలి. ఇప్పుడు ఇదే పీక్కుంటే కళ్ళు ఉండేవా? ఇప్పుడు చెట్టుకోవాలని పీక్కోవాలి కదా. ఇవన్నీ బోధని పాడిస్తారు. చుట్టుపాడి అందుబాటు చూసి కట్టుబాడి కళ్ళు పీక్కోవాలి అని పీక్కోవాలి. పాడేది ఎందుకు? చేతికాలు అంటే ఓకే. ఎప్పుడు అపోజిట్ వచ్చినా ఎప్పుడు ఎవరి మీద కోపం రాలేదా?
చేయి కొట్టాలనిపిస్తాయి ఎవరి చేయి అనుకోవాలి చెప్పిన చేసుకోలేదు ఇది ఇక్కడ పాడి ధర్మశాస్త్రం ఇంత చేసిన ఆయన పాత అది కాదు పాత నిబంధన కాదు ఇప్పుడు చేసిన ఆయన దాన్ని ఇంత చేసిన ఆయన ద్రోహి అనదు దుర్మార్గుడు అనదు పెద్దగా అభ్యంతరం కొట్టాలని చేసి నరుకోవాలి చెడు ఏవైనా చెడు చేస్తే చేసి నరికేసుకోవాలి చెడుగా చూస్తే కాళ్ళు పీకేసుకోవాలి చెడు నడిస్తే కాళ్ళు ఇంకా అది ఏమంటారు ఇంకా శిక్షలు అంటారు దేని దగ్గర కోరేస్తారు నీకు అర్థమైనా పీక్కోమని చేతులు కాలు పీక్కోమని అర్థము ఆయన ఎందుకు అలా చెప్పాడంటే కావాలేనంట ఈ ఆయన బోధించి మీరు చూడున్నా వినరు చూసి చూడరు వినుడు గ్రహించకుండా నా మాట వినుకొని గ్రహించకుండా వీళ్ళకి హృదయం క్రొవ్వినది ఈ ఫ్యాట్ కొవ్వు పెట్టినారు అందుకే చెప్పని అంటాడు ఆయన వీళ్ళకి మర్మములే ఉపమానమే ఉపమానం లేకుండా వాళ్ళకి ఏమీ బోధించలేదు ఎందుకు బోధించలేదు అరే మీకు దురద చోలు మీకు విన్నా దాన్ని పాటించాలి దాన్ని పేరు నడుస్తారు అందుకే అన్ని ఉపమానం లేకుండా ఏమి బోధించేవాడు నేను కూడా ఉపమానం బోధిస్తాను అని ఉపమానం ఎందుకు చెప్పినాడు వాళ్ళకి అర్థం కాకుండానే అర్థమయ్యి చెప్పిన ఎందుకు విన్నది వేస్ట్ దాన్ని పాటించారు అసలు వేస్ట్ ఎందుకు చేస్తున్నారు మాటలు అందుకే శిక్ష తర్వాత చెప్తే మర్మములు మీకు అందింపబడినాయి అవి ప్రజలకు లేదు అన్నట్టు ఈరోజు మనం శిష్యులుగా ఉండాలనుకున్నామా మామూలు ప్రజలుగా ఉండాలనుకున్నాం మామూలుగా ప్రజలు ఉన్న వాళ్ళకి వాక్యాలు అర్థం కావు అవి ఎందుకు చెప్పాడు చేసి ఆయన కళ్ళు చేసుకోగాని అవన్నీ ఎసయ్యా నా వాళ్ళు కాదు పాటించడం నా వల్ల కాదు నాకు నీవే దిక్కు ఆయన పాదాల దగ్గర పడాలని అందుకే ఆ చుట్టూ ఎందుకంటే అందుకు తర్వాత ఉంటుంది తన కార్యం విడనాడు వాడు ఆమె పరిచయగా పత్రిక ఇవన్నీ చెప్పబడి ఉంటది కదా నేను మీద చెప్పలేదు మరిగా వ్యభిచారకాలను బట్టి కాగా తన భార్యను విడనాడు వాడు ప్రతివాడు ఆమెకు వ్యభిచారాన్ని చేయుచున్నాడు విడనాడబడిన దాన్ని పిల్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు ఇది ఎవరు చెప్పే సహజపరచలేకండి ఇది సత్యం కాదు ఇది దేశంలో మాట కానే కాదు వాళ్ళు వాళ్ళని పాటించగలరు మేము చేయగలం అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇంత చేసినాడు ఆయన కారణం లేకుండా విడాకులు చేసేదట వ్యభిచారం చేసి ఆ విడిచిపెడితే వ్యభిచారాన్ని విడిచిపెట్టినాడు కదా పెళ్లి అడిగిన వాళ్ళని పెళ్లి చేసిన ఏంటంట వ్యభిచారం చేసినాడు ఎందుకు విడిపిస్తా అంటే వాళ్ళ గురించే మేము పాటించగలము అనుకుంటారు కాబట్టి వాళ్ళని దాన్ని చేసినాడు కానీ ఇవన్నీ కాదంట మన దగ్గర ఆయన చెప్తాడు మేము పాటించగలము మేము చేద్దాం అతిశయం గర్వం వాళ్ళు ఉంది అప్పుడు శాస్త్రీయ పరిశీలన అందుకు వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ మన కోసం అది ఇట్లయితే ఎవరి వల్ల సాధ్యం కాదు మనం ఎవరు చేస్తాడా మీరు పాటిస్తే సాధ్యం కాదు ఆలోచన రాకుండా కోపం రాకుండా ఉంటుందా ఎవరు ఉంటుంది అంటే అందరూ చేతి కలిపికుంటారా అందరూ పనులు వచ్చి ఏం చేశాడు శ్రీలో ఆయన చెప్పింది వేరే ఆయన మీద అంటే మన స్వనీతి మీద మన క్రియల మీద ఆధారపడకుండా యేసు ప్రభు అని ఆయన మీద ఆధారపడాలని ఆయన నీతే ఆమె దేవుని నీతి ద్వారా మనం పలువురు ప్రకటించాలి యోహాను సువార్త దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన లోకమున కుమారుడి ద్వారా రక్షణ పొందుతనే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈరోజు అంటే తీర్పు తీర్చడానికి రాలే ఆయన ఆమె అట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తే అందరికి ఏ సరే నరకంటారు అందరికి వెళ్ళిపోతారు. ఆయన వచ్చే అవసరం లేదు. భూమికి వస్తాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన కారణ జన్ముడు అంట ఎవరైనా కారణ జన్ముడు కారణముతో జన్మించాడు. ఆయన పేరు ఏంటంట రక్షకుడు. యేసు అంటే ఏంటి రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును కనుక ఆయన పేరు రక్షకుడు పేరు ఆ పేరు
యేసు ఆయన పేరు పెట్టబడిన ఆయన రక్షించాడు ఆయన పాపాల నుంచి. ఆయన వచ్చాడు, మోసంలో వెళ్ళిపోయాడు. తీర్పు తీర్చడానికి రాలే ఆయన. తీర్పు తీర్చి ఒక్కడు మిగిలాడు. అందుకే అంటాం మనం ఏం చేయాలి సార్, అంత మన స్వనీతి, మన భక్తి, వేషధార అంత తీసేసి పక్కన పడేసి ఆయన మీద ఆధారపడాలి. స్వనీతి కాదు, దేవుని నీతి మీద ఆధారపడాలి. యేసు ద్వారా రక్షణ, యేసు ద్వారా మన ఆమేన్. ఆయన కూడా ఆడించేది సార్, బాబు నేను అంతా చేశాను నీకోసం, అంతా చేశాను, ఏం నువ్వు స్వార్థ ప్రకటించు, నేను వారిని వారిని ప్రేమించు. ప్రేమించని చెప్పాడు అంత, అదే ప్రేమే ఫైనల్. అండ్ బట్ ఏంటంట, విశ్వాసము ప్రేమేనండి. అన్ని రోజు అవుతాయి చేద్దాం అనుకుంటారు కానీ ప్రేమించాలి. ప్రేమించాలని ప్రేమించాలి. ఆత్మఫలం ఏది? ఫస్ట్ ప్రేమే. ప్రధానమైనది ఏంది? ప్రేమే. అది ప్రేమే శాస్త్ర కాలం కదా. దేవుని ప్రేమతో ప్రేమించాలి. అది కూడా దేవుని ప్రేమ అయితే మనం ప్రేమించాలి. మన ప్రేమ సీరియస్ అన్నది ఎవరు ప్రేమించలేడు. అందుకే ఆత్మ ఫలాలు అవి, శరీర ఫలాలు అయిపోయి ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దైవత్వం, మంచితనం, ఆశ్రయం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలే. ఆత్మానుసారం ఉంటేనే చేస్తాం, మనం ప్రేమిస్తాం. స్వార్థ 6 క్షయమైన ఆహారం వరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగు జీవ అక్షయమైన ఆహారం వరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగా. ఇది మామూలు సత్యం అంటే చెప్తాను, శాస్త్ర పరిషత్ కాదు, ప్రజలకు చెప్తాను. ఏమని? దేవుని క్రియలు జరిగించండి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి దేవుని అనుకుంటాను. ఏం చేయాలి, బలం వెళ్ళండి, ఏమి చేయాలి, ఏమంటే ఆయన ఏం చెప్తాను? యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఏంటంట? తండ్రి పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. దేవునికి అందుకంట యేసుని విశ్వాసించడం ద్వారానే మనము నరకం నుంచి తప్పించుకుంటామంట. నరకం నుంచి, తీర్పు నుంచి, మరణం నుంచి దాటి ఉన్నాము. ఆమేన్. మొదలు పెళ్లి చేసినావా, చేసినావా, అట్లే చేసినా, అవన్నీ అడుగుతాడ. స్వార్థ ప్రకటన లేదా? స్వార్థ చెప్పావా, ఎందుకు రక్షింపబడ్డా? స్వార్థ చెప్పడానికి అదే అంటారు ఆయన. ఎన్ని ఆత్మ రక్షించావు అదే అంటారు తప్ప నరకం పంపించేవాడు కాదు ఆయన. మన క్రియలు తీర్పు అయిపోయింది మనకు అప్పుడే. ఆమేన్. మనం అసలు మరణించాలంట యేసులో కదా. కొత్త వ్యక్తిని ఈ రోజు, పాత వ్యక్తి చనిపోయి నూతనమైన వ్యక్తి ఉన్న మన క్రియలు కాదట. మన క్రియలు నథింగ్, దేవుని క్రియలే. ఆమేన్. రాజ్యంలో ఉన్నామంటే మనం ఎవరి క్రియ? యేసు క్రియ. ఆయన రక్తమే మనకి విమోచన. ఆయన ద్వారా మన క్రియదారు కదా. క్రియదారుని కోల్పోరండి, సాధ్యం కాదు. శృంగరులు, వేశ్యలను పశుపక్షులని ఎట్లా? విశ్వాసం ద్వారా, యేసు ద్వారా. ఆమేన్. ఎందుకంటే ఈ విశ్వాసం మనుషులను ఎవరు చేసేవారు? నీరు మధ్యలో చేయబడ్డాడు కదా. ఆయన దేవుడు అయిన దేవుడు ప్రణాళించండి.
ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారు మేము ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహిదేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడంట దేశం ఉన్నారు. కొత్త వ్యక్తిగా క్రీస్తు యేసునందు మనలను లేపుతాడా లేదు? ఇక్కడ ఏమది? లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది ఎప్పుడైనా విన్నారా? ఇది ఎప్పుడైనా విన్నారు? వాక్యం ఎక్కడ ఎవరైనా చెప్పినారు? ఇది ఏదంట? పరలోకంలో కూర్చున్నాడు. ఇది నమ్ముతావా? ఇక్కడ శరీరం తీసుకుని మాట్లాడతావా? దేవుని మాట నమ్ముతావు. ఎప్పుడున్నా ఈరోజు ఏ కూడా ఎక్కడంట? క్రీస్తు చేసినప్పుడు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకంలో కూర్చున్నాడు. ఈరోజు యేసుతో మనం కూర్చున్నాడు. పరలోకమైన నరకానికి తిరిగి పరలోకం మరణిస్తాడా? అవునా? జరగదు కదా? ఇది నమ్ముతామా? నమ్ము. అందుకే రాత్రి నమ్మితే నమ్మిన వాడు నమ్మిన దేనికి నో లిమిట్. ఉద్యోగులు ముసలి వారికి పిల్లలు ఎక్కడ డాక్టర్ అసలు సాధ్యం కాదంటారు. అసలు ఇంపాసిబుల్. డాక్టర్ పిల్లలు ఎన్ని కోట్లు, ఎంత డబ్బు, ఎన్ని కోట్లు అని ఖర్చు పెట్టి ఉన్నాడు. ఎన్నో గర్భఫలం ఇవ్వచ్చు బహుమానము. ఆ మాట చెప్పి నాకు తెలియదు కాక చెప్పాలి. అంతేగాని అబ్రహాంకి ధనం తక్కువ. ఇప్పుడు ప్రపంచంలో అతి ధనవంతులు అబ్రహాంతో 10% ఉంటారు. అంత ధనవంతుడు ఎవరు? అబ్రహాము. కానీ ఏ దేవుడు మాట ఇచ్చాడు? మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చాడు. ధనవంతుడే ఇక్కడ బైబిల్ చూసినది. ఇప్పుడు చాలా ధనవంతులు చాలా ఉన్నారు. ఇంకా మాత్రం అందరూ మోసాలు ఖర్చు పెట్టారు. ఎన్ని కోట్లని ఖర్చు పెట్టే ఉంటారు. అది ఎందుకు ఎట్లా వస్తుంది? డాక్టర్ ఇచ్చే బహుమానం, డాక్టర్ ఇచ్చే బహుమానం రాయబడి లేదు అక్కడ. ఏముంది? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, ఆరోగ్యము యేసు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుచున్నది. సైడ్ ఎఫెక్ట్స్ అంట. వాళ్ళు కొద్దిగా టెంపరీగా కొద్ది నొప్పి తగ్గించడానికే పడినారు. అంటే రక్తస్రావం కలిసి ఉన్న ధర్మంతా కలిసి పెట్టుకుంటాను. ఆయన హీలింగ్ లేదా? తప్పంతా కలిసి పెడతాను. ఆయన వస్త్రం ఉంటే మాత్రం హీలింగ్ అని. డబ్బు డాక్టర్ వలన గర్భవారం ఏమో ఇచ్చి బహుమానమే, ఆరోగ్యం ఆయన పొంది స్వస్థత కలిగిందంటే మన దరిద్రము ఆయన పొందిన దరిద్రం ద్వారా మనకు ఐశ్వర్యం కలిగింది అంతే. ఇది నమ్మాలంట. శరీరం చూసి మాట్లాడదు. ముసలి అయిపోయింది కదా, నాకు ఏది సమస్యలు ఉన్నాయి కదా. శరీరం చూసి మాట్లాడదు. అబ్రహాము శరీరం చూసుకున్నాడంట, ఆలోచించాడంట. ఆయన కూడా అవిశ్వాస పడినాడంట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అని నమ్మాడంట. నా కొడుకు బతికిస్తాడని నమ్మాడు కాబట్టి, లేపుతాడని నమ్మాడు కాబట్టి బలి రెడీగా అయిపోయాడు. కుమారుడు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మనం ఎట్లా నమ్ముతాం ఈరోజు? అన్లిమిట్. దేవుని ఎక్కడ దాకా నమ్మచ్చు, ఏదైనా నమ్మచ్చు. ఎండిపోయిన ఎముకల్లో కూడా జీవం కలిగించే దేవుడు. ఆమేన్. ఆయనకు అందుకే షారా ఏమనుకుంది? నవ్వుకున్నారు పిల్లలు. ఏమన్నది? నవ్వి అంట. షారా ఎందుకు? షారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు యెహోవా. అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నవ్వలే అంట. అవన్నీ నవ్వుదే అంటాడు. అంటే నవ్వే దుసరం అయిపోయింది కదా. ఏదంట? శరీరం మృతులం అయిపోయిందంట. అంటే పిల్లలతో అవకాశం లేదు. ముసలి శరీరం తీసుకుంటే. కానీ మళ్ళా ఇవ్వడం బలమించి ఆయన మాట అంట.
ఆయన మాట ఇస్తే అందుకే ఆయన మాట ఇస్తే ముసలుగానే యవనస్తులుగా మారిపోవాలి. ఆమేన్. ఇజ్రాయేల్ అంట ఆ మన్నాను తిన్నప్పుడు అంట ఒంటిలో శక్తి తక్కువ కాలేదు, చూపు మందగించలేదంట, ఎక్కువ ఉన్నారంట. ఆ మన్నాంత పవర్ ఉంటే ఆయన శరీరములో ఆయన రక్తములో ఎంత బలం ఉండాలి. ఆమేన్. అందుకే తినేటోడా నేను చావను, నేను యవనస్తుని. ఆమె పక్షిరాజు యవ్వనం వల్ల మన యవ్వనం నూతనపరచబడుతున్నాను చెప్పాను. నేను యవనస్తుని. ఆమె ఎంత తిన్నా ఎన్ని వండుకొని ఎవడో ఎక్కువ బతుకుతున్నాడా? వాడు స్వయంగా పండించుకుంటే ఎవడు బతుకుడంట, కుదిరి ఉండాలి అందరు. కానీ ఆ శరీరం తింటే మనం పోవాలి. ఆమేన్. యవనస్తులు ఏమీ ఉండమంట. అందుకే ఆ మన పవర్ ఉంటే ఆ శరీరం రక్తంలో ఎంత పవర్, ఎంత బలం అంట. అదే నిత్య జీవం. ఆమేన్. అదే శత్రువుల భోజనం. మనకు ఆ శరీరం నా శరీరం తీసుకున్నాడు, నీ పాపని కుక్కని పందిరాన్ని తీసుకోదాన్ని, నేను నీతిమంతుణ్ణి, నన్ను జ్ఞాపకం అన్నాడు ఆయన. నిన్ను నువ్వు చేసుకొని చెప్పాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయండి. యేసుని ఆయన శిల్వయాకి నామం చేసుకో. అట్లా అంటే పేదలు ఇచ్చాడు కదా ఆయన. యూద అమ్మేస్తానని చేస్తే ఆయనకి మన శరీరాన్ని పాల్పంచడం లేదా, శిష్యుడిగా చేస్తున్నాడు లేదా, అధికారం యూద కూడా దేవుడు ఎగొట్టాడు, రోగ చేసేది కూడా ఎందుకు అనుభవించాడు? మన క్రియలను బట్టి కాదు, దేవుని అంతే. ఆయన శరీరం రక్తం ఇచ్చింది సార్, ఆయన వరమే. అది తింటే బతుకుతాడు. అపవాదిని వాడు దొంగ అనమాట. పోవాలని వాడు తినొద్దంటాడు, తినేడంట. పాపములు తీసుకోవద్దు కానీ ఎందుకు చెప్తారు సార్, తినవద్దు చచ్చిపోవాలి అంతే. ఎందుకంటే జీవం ఆయన శరీరం అంటే మనుషులు ఒట్టుగా కాదు, దేవుడి మాట. ఆయన మాట ఇదే, ఆయన శరీరం రక్తం తాగువాడు నిత్య జీవం వాడు. అద్భుతాలు చేయడానికి మాటతో మాట్లాడారు ప్రభా. మాకు నీ మాట చెప్పిన నీ మాట చెప్పిన జరుగుతుంది. వీరు మీ ఆత్మను నివసింపజేశారు. మీ ఆత్మకు మా హృదయం ఆలయం, శరీరము దేవుని ఆలయం ఏంది ప్రభా. మాలో నివసిస్తున్న పట్టించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యాలే జరుగును గాక, నీ మాట చెప్పునే జరుగును గాక. ఈరోజు యూట్యూబ్ ద్వారా వింటున్నారు వాళ్ళందరికి నీ మాట చెప్పున గర్భఫలం యెహోవా బహుమానం వచ్చే సంవత్సరం ఈనాటి కల్లా ఈ మాట చెప్పున వారు గర్భఫలం యెహోవా బహుమానం, ఆ బహుమానం వాళ్ళు కలుగురు గాక. ఆ మాట చెప్పిన వాళ్ళు కలుగురు గాక. మీరు పొందిన ప్రధాన స్వస్థత కలిగేను. నీ మాట ఇప్పుడే ఇన్స్టాంట్ గా వాళ్ళకి స్వస్థత చేస్తున్నాము. మీరు పొందిన స్వస్థత కలిగేను, విడుదల కలిగేను. ఇలాంటి దయ్యపు శక్తులను వారిని బంధించి గద్దించి లైవర్స్ చేస్తున్నాము. అలాంటి వారి విడుదల కలుగును కాక కలిగేను. పరిశుద్ధాత్మకు వారి హృదయం హాలేము. అలాగే ఆయన మీరు పొందిన మీరు ధనవంతుడు మా నిమిత్తము మేము ధనవంతులను కావాలని మేము మా నిమిత్తం మీరు దరిద్రులుగా జీవించారు. ఆ మాట చొప్పున మాకు ఐశ్వర్యము, ఆ మాట చొప్పున మేము ఐశ్వర్యవంతులను పలుకుతున్నాం. ఈ రోజు ప్రభా మేము ఐశ్వర్యవంతులను పలుకుతాం, రాజకీయ సమూహాన్ని పలుకుతాం ప్రభా. ఈ మాట వ్యతిరేకున్న దారిద్రం, ఆర్థిక సమస్య ఇవన్నీ వేలతో పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడును గాక అని పెట్టేసాం ప్రభు. నీ మాట చెప్పున మాకు జరుగును గాక. నీ మాట వ్యతిరేకున్నవన్నీ మా శరీరంలో నుంచి, మా కుటుంబంలో నుంచి వేళ్లతో తొలిగిపోను గాక. సమృద్ధి కలిగిన మా కుటుంబాల్లో నీ ఆశీర్వాదం మేము అనుభవించను కాక ప్రభావ. మీ నీతిలో ఆశీర్వాదం అనుభవించిన కాక ప్రభావ. నీతి వంతులుగా నిర్దోషంగా పరిశుద్ధంగా ప్రకటిస్తున్నాం ప్రభావ. నీ శరీరంలో పాల్పంచుకుని నీ రక్తంలో పాల్పంచుకుంటున్నాం కనుక మేము నిత్య జీవం గలవారము. మాకు మరణం మీద అధికారం లేదు ప్రభావ. నిత్యము జీవిస్తామని పలుకుతున్నాం ప్రభావ. అది ప్రభావ విన్న వాళ్ళకి నీ మాట చెప్పుకునే వాళ్ళకి జరిగిన కాక. నీ మాట వ్యతిరేకున్నవన్నీ తొలగిపోయినాక వాళ్ళు కూడా ప్రభా స్వార్థ ప్రకటించుకుని కాక ప్రభావ. అనేక మందికి విడుదల కలిగించింది కాక. నమ్మిన వాళ్ళని చెప్పారు ప్రభావ. వాళ్ళు దయ్యాన్ని వెళ్ళిపోతుంది కాక, చనిపోయి తిరిగి లేదు కాక. శత్రువు విషయం అబద్ధం వారికి ఎలాంటి రోషం కలిగి ఉన్నారో అలాంటి రాడికల్ ఫెయిత్ నాకు కలుగును గాక. మా నరములో అలాంటి మంట, అలాంటి అగ్ని చుట్టూను గాక. మేము నీ కార్యములు, నీ క్రియలు చేయదు గాక. నీలాగా జీవించదు గాక, నీలాగా ప్రేమించదు గాక, నీలాగా క్షమించదు గాక, నీలాగా
అధికారం వాళ్ళని కాక, ప్రకృతిని లోపరుచును కాక, లోపరుచుకుని కాక, మేము ఏ విధంగా సమస్యల మీద, అనారోగ్యం మీద, మరణం మీద, అంటే ఏ విధము కాక అలాగే రాష్ట్ర దేశాలు గదే మీ మొత్తం ప్రభావం తొలగిపోగా మీ కార్యదేశాలను మార్చబడదుగాక ప్రభావ అదొక వేళ్లతో తొలగిపోబడగా మతం వేళ్లతో తొలగిపోబడగా మా దేశాలను శాస్త్రం పరుగుగాక అప్పుడు సత్యం చేసుకుని ఈ రాజ్యంలో చేర్చబడుగాక మా పట్ల మీ ఉద్దేశాలు ఇష్టమంతా నెరవేర్చబడుగాక ప్రకటిస్తూ కాపాడడానికి జీవిస్తూ సమస్త మహిమ గంట ప్రభావం నీకే తెలుసు యేసు నామం ప్రభావ అడిగిన వాటి అంటే నీ నామములు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.